విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధతో చదువుకునే పిల్లలంటే అపారమైన ప్రేమతో తన వంతు సామాజిక బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్న పుల్లల చెరువు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్యవేశ సంఘం సభ్యులు గజ్వల్లి భాస్కర్రావు మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక 100 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతానికి భాస్కర్రావు తన వంతుగా సహకారం అందిస్తున్నారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో పాఠశాలల్లో ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం వేళల్లో విద్యార్థులు అలసటకు గురి కాకుండా చదువుపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు పౌష్టికాహారం అవసరమని గుర్తించిన గజ్వల్లి భాస్కర్రావు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుల్లల చెరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న 106 మంది 10వ తరగతి విద్యార్థులందరికీ 15 రోజుల పాటు సాయంత్రం వేళలో స్నాక్స్ అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆర్యవేశ సభ్యులు గజ్వల్లి భాస్కర్రావు మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్ అని, వారు కష్టపడి చదివే సమయంలో వారికి అండగా నిలవడం మన అందరి బాధ్యత. పుల్లల చెరువు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అలాగే 10th పబ్లిక్ ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు 5,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యాలకు భుజం వేసి విద్యార్థుల పట్ల ఉదారతతో సేవలందిస్తున్న గజ్వల్లి భాస్కర్రావును ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవాభావనతో ముందుకు సాగుతున్న వ్యక్తిగా ఆయన చేస్తున్న ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజ్వల్లి భాస్కర్రావు కుమారుడు గజ్వల్లి శ్రీరామ్ను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొలకలూరి కృష్ణయ్య శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొలకలూరి కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు వెంకట ప్రభువు, జి యువ వ్యాపారవేత్త గజ్వల్లి శ్రీరామ్, నీటి సంఘం అధ్యక్షులు కొలకలూరి కుమార్, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, జానిపాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఏదైనా చదువుకి ఇబ్బంది అయినా ఏదైనా కానీ మీకు అప్పుడు కూడా ఆదుకునేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మనం ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడి చదువుకి ఇబ్బంది పడి మీరు ఆ చదువు అనేది కోల్పోకూడదు. అలాంటప్పుడు మీకు డబ్బు లేక చదువు అనేది ఆగిపోకూడదు. అది నా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే అలాంటి వాళ్ళు చదివితే మనకి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతూ ఉంటారు అనేది నేను ఫస్ట్ నుంచి నమ్మిన సిద్ధాంతము. మీరు ఎవరైనా ఉంటే బాగా చదువుకునే వాళ్ళకి ఎప్పుడు బాగా స్ట్రెస్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు చదువుకునే వాళ్ళని మన హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పడము, సార్ అలాంటి సహాయాలు ఏమైనా ఉంటే నేను చేస్తానని నిన్ననే మాటిచ్చాను. మాటిచ్చిన తొడుగు ఈరోజే దాన్ని బిగిన్ చేయడం జరుగుతుంది. మేము ఎందుకంటే నాకు కూడా చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టము. మీరు బాగా చదువుకోండి. మీకు ఏదైనా కావాలంటే మా సపోర్టు, మా పుల్లల చెరువు తరఫున గ్రామ సపోర్టు కూడా ఉంటుందని మీకు నిన్ననే చెప్పాను. మీ అందరూ ఇబ్బంది పడకూడదు. ఇక్కడ మన స్కూల్లో చదివే వాళ్ళు అందరూ ఆడుకోపోయి విజయవాడ, గుంటూరు పోయి చదువుతూ ఉన్నారు. వాళ్ళు ఏం తింటారో కూడా మనకు తెలియదు. అలాంటిది మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీకు ఈ అవసరం కాదు. ఏదైనా స్కూల్ పిల్లలకి ఏది అవసరమైనా కానీ నిన్ననే చెప్పాను మీకు ఆ మాట కూడా. మీరు మేము ఇచ్చిన చదువు అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని బాగా చదువుకొని బాగా ఉత్తీర్ణత తెచ్చుకొని మన స్కూల్కు, మన ఊరికి, అందరికీ మంచి పేరు తేవాలని మరీ ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి శుభాకాంక్షలు.